నేను ముసలోళ్ళు అయినాక మంచిగా చూసుకోవాలని ఎన్నో కలలు కంటారు వాళ్ళు కూడా. మన పిల్లల మీద కూడా మనం ఎన్నో కలలు కంటారు. అట్లనే మన మన అమ్మ నాన్నలు కూడా మన మీద కలలు కంటారు. అందుకే ఏమి కోరుకున్నారు అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు మనల పెంచి పెద్ద చేసినట్టి త్యాగమూర్తులు. ఏమి కోరుకున్నారు అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు మనల పెంచి పెద్ద చేసినట్టి త్యాగమూర్తులు. వారి ఆశ తీర్చలేమా, కోరిక మన్నించలేమా, కన్నవారి కలల బలము అందించలేమా. ఏమి కోరుకున్నారు అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు మనల పెంచి పెద్ద చేసినట్టి త్యాగమూర్తులు. అవసరాన్ని కనిపెట్టి ఆప్యాయత చూపారు, అవసరాన్ని కనిపెట్టి ఆప్యాయత చూపారు. మనకు జబ్బు చేసినప్పుడు అల్లాడిపోయారు, వారి కడుపు మార్చుకొని మన కడుపులు నింపారే. వారి కడుపు మార్చుకొని మన కడుపులు నింపారే. మన క్షేమం కోరి ఎన్నో దేవుళ్ళను మొక్కారు. ఏమి కోరుకున్నారు అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు మనల పెంచి పెద్ద చేసినట్టి త్యాగమూర్తులు. మంచి చదువు చదవాలని, సంస్కారం నేర్వాలని, మంచి చదువు చదవాలని, సంస్కారం నేర్వాలని, భార్యా బిడ్డలతోటి బ్రతుకు బాగుండాలని, ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలని, ఉన్నతమైనటువంటి స్థానంలో చూడాలని ఎన్ని కలలు కన్నారో, ఎంత చెమట రాల్చారో. ఏమి కోరుకున్నారు అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు మనల పెంచి పెద్ద చేసినట్టి త్యాగమూర్తులు. మన శక్తి, మన తెలివి, మన హోదా పలుకుబడి, మన శక్తి, మన తెలివి, మన హోదా పలుకుబడి పుట్టుకతో రాలేదు, పూర్వజన్మ ఫలం కాదు. మన పిల్లల నుండి మనం ఏమి కోరుకున్నామో, మన పిల్లల నుండి మనం ఏమి కోరుకున్నామే, అదే కోరుకొని వారు మనల పెంచలేదా. ఏమి కోరుకున్నారు అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు మనల పెంచి పెద్ద చేసినట్టి త్యాగమూర్తులు. యాచనతో బ్రతుకులు, రోడ్డు పక్క పడకలు, అందరున్న అనాథలు, వృద్ధాశ్రమ జీవనాలు. యాచనతో బ్రతుకులు, రోడ్డు పక్క పడకలు, అందరున్న అనాథలు, వృద్ధాశ్రమ జీవనాలు. చీదరింపు మాటలతో గుండెల్లో గుణపాలు, చీదరింపు మాటలతో గుండెల్లో గుణపాలు. అనునిత్యం మగుచాట్లు, ఎవ్వరివి పొరపాట్లు. ఏమి కోరుకున్నారు అమ్మా నాన్నలు, మన అమ్మా నాన్నలు మనల పెంచి పెద్ద చేసినట్టి త్యాగమూర్తులు. ఇప్పుడు హన్మకొండలు కానీ, వరంగల్ కానీ 3 రోడ్ల కాడ నాకు రూపాయి ఇయ్యవా, ఆటాని ఇయ్యవా, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో అడుక్కుంటాడు. ఎందుకు? వాళ్ళ వాళ్ళ బిడ్డలు సరిగ్గా చూసుకోకపోవడం వల్లనే ఇలా. కాబట్టి మనం కూడా మన తల్లిదండ్రులను కానీ, మన అత్తమామలను కూడా తల్లిదండ్రులలాగానే చూసుకొని వాళ్ళని కూడా పెంచాలి. మనం ఏదైతే మనం చేస్తున్నామో మన పిల్లలు కూడా మనం చూసి వాళ్ళు మనల్ని